అసలు దీపావళి ఎందుకు జరుపుకుంటాం? పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసు నుండి భూదేవిని విష్ణుమూర్తి అవతారంలో ఉన్న వరాహస్వామి కాపాడడం జరిగింది. వరాహస్వామికి భూదేవికి కలిగిన సంతానమే ఈ నరకాసురుడు. తనకు పుట్టింది రాక్షసుడు అయిన నరకాసుని తల్లిగా విష్ణుమూర్తిని ఒక వరం కోరుకుంటుంది భూదేవి. నా కొడుకుకి నీ చేత కానీ నీ అవతారం చేత కానీ మరణం రాకూడదు అని కోరుకుంటుంది. అప్పుడు విష్ణుమూర్తి సరే అంటూ నీ కొడుకు మరణం నీ చేతిలోనే ఉంటుంది అంటాడు. ద్వాపర యుగంలో విష్ణుమూర్తి కృష్ణుడిగా, భూదేవి సత్యభామగా జన్మిస్తారు. నరకాసురుడు ప్రజలందరినీ హింసిస్తూ దేవుళ్ళని సైతం బాధ పెట్టేవాడు. అలా 16,108 మంది యువరాణులను అపహరిస్తాడు. ఈ విషయం తెలిసిన సత్యభామ కృష్ణుని తీసుకొని నరకాసురుడి దగ్గరికి గరుడ వాహనంపై వెళ్తుంది. కృష్ణుడికి నరకాసురుడికి పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఆ యుద్ధంలో నరకాసురుడు ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని కృష్ణుడిని మూర్ఛపోయేలా చేస్తాడు. అది చూసి కోపం వచ్చిన సత్యభామ శ్రీకృష్ణుని విల్లు తీసుకొని కొన్ని వందల బాణాలతో నరకాసురుని సంహరిస్తుంది. కృష్ణుడు స్పృహలోకి వచ్చిన వెంటనే 16,108 మంది యువరాణులందరినీ రక్షించాడు. ఆ నరకాసుని సంహరించిన రోజే మనము దీపావళి మరియు నరక చతుర్థిగా జరుపుకుంటాము. అంతేకాదు, రాముడు 14 ఏళ్లు వనవాసం పూర్తి చేసుకుని రావణ సంహారం చేసి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు, ఇంకా వామనుడు బలిచక్రవర్తిని ఓడించిన రోజు, ఇంకా కాళికాదేవి రక్తబీజంని సంహరించిన రోజు కూడా ఇదే రోజు. అందుకే చెడుపై మంచి విజయం సాధించిన రోజుగా ఈ రోజుని మనం దీపావళిగా జరుపుకుంటాం.